పెద్దవాళ్ళతో మొదలు పెడదాం. నాన్న వినపడుతుందా? వినపడుతుంది నాన్న. వన్ థింగ్, ఇప్పుడు ఇంటలెక్ట్, ఇంటెలిజెన్స్, ఇవన్నీ డిస్కస్ చేసి సైన్స్ డెవలప్ అవుతుంది, ఇదంతా అవుతుందని చెప్పేసి టాకింగ్ అబౌట్ సైన్స్. సైన్స్ అంటే మన బాడీ ఫిజికల్ బాడీలో దానికి ఓన్లీ 5 సెన్సెస్. ఈ 5 సెన్సెస్తో మనం చూసిందే నిజం అనుకుంటున్నాం. అది ఈ 5 సెన్సెస్ బయట చూసినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మైండ్కి లోపల ఇన్ఫర్మేషన్ మైండ్ ఏం చేస్తుందంటే దాన్ని ఆలోచించి తిరిగి ఆర్డర్ చేసిన విధంగా ఇది యాక్ట్ చేస్తుంది మన బాడీ, ఫిజికల్ బాడీ. ఈ ఫిజికల్ బాడీ అన్నది ఒక్కొక్క మైండ్ వాళ్ళ సంస్కారాస్ బట్టి, మెంటల్ ఇంప్రెషన్స్ బట్టి వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు అన్నమాట. ఇవి అంచేత మన బాడీని కంట్రోల్ చేసేది మన మైండ్. ఓ సుబ్బారావు అనేవాడు ఉంటాడు, ఉండేటప్పటికల్లా ఏమవుతుంది, ఆ సుబ్బారావు అనేవాడిని చూసేటప్పటికల్లా నాకెందుకు కోపం వచ్చేటప్పటికల్లా ఏం చేస్తానంటే, ఎందుకు కోపం వస్తున్నాను చూస్తాను, మనిషిని చూస్తాను, వెళ్ళి మైండ్ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. మైండ్ ఏం చేస్తుందంటే ఇలా ఇలా సౌండ్ వస్తుంది, నాయిస్. వాడికి యాక్షన్ చేయమని చెప్తే అప్పుడు నాకు చెయ్యను కాళ్ళు యాక్షన్ తీసుకెళ్ళి కంప్యూటర్ దగ్గరకు వచ్చి మాట్లాడు బాయ్, వినిపిస్తుంది. తక్కువ ఉంది, కంప్యూటర్ దగ్గరకు వచ్చి మాట్లాడు, కొంచెం దగ్గరికి రా. మన యాక్షన్ ఎలాగుంటుందంటే మన ఇంప్రెషన్స్ బట్టి మనం యాక్ట్ చేస్తుంటాం. మన బాడీని కంట్రోల్ చేసేది మైండ్. సో ఇప్పుడు డెవలప్మెంట్, సెల్ ఫోన్స్ వచ్చేసి అలా వచ్చాయి, ఇవి వచ్చాయి, ఏం వచ్చినా కూడాను మన మైండ్ ఉన్నంతసేపే ఇది. మైండ్ని కంట్రోల్ చేసేది మైండ్ ఏమో బాడీని కంట్రోల్ చేస్తుంది. మైండ్ వెనకాతల ఓన్లీ జస్ట్ మన సోల్ ఉంటుంది అన్నమాట. సోల్ అంటే గాడ్. ఆ సోల్ అన్నది దాని మీద మన సంస్కారాస్ అన్నటువంటి లేయర్ ఉంటుంది. ఆ ఈ సోల్ అన్నది దానికి డ్యువాలిటీ ఉండదు, గుడ్ లేదు, బ్యాడ్ లేదు, ఏమీ లేదు, ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఒక సినిమా కానీ మనం ఒక లైట్ ఫోకస్ చేసామంటే ఆ లైట్ కలర్లెస్ వైట్గా ఉంటుంది అన్నమాట. ఈ మధ్యలో ఫిల్మ్ పెట్టేటప్పటికల్లా డిఫరెంట్ కలర్స్ కనపడి అక్కడ సినిమా చూస్తుంటాం మనం. బికాజ్ రిఫ్లెక్షన్ అక్కడ డిఫరెంట్గా హీరోస్, హీరోయిన్స్, విలన్స్ అందరూ రకరకాలుగా ఉంటారు. ఆ 2 hours చూస్తాం. చూసిన తర్వాత సరే సినిమా అయిపోతుంది అనుకో, వైట్ లైట్ అలాగే, వైట్ లైట్ ఇస్ ది సోల్. ఈ వైట్ లైట్ అన్నది ఈ త్రూ మైండ్ ఫోకస్ చేస్తుంది. మైండ్ అన్నది దాని వెనకాతలు ఉండే పవర్ ఏంటంటే సోల్. మన మైండ్ డిఫరెంట్ సంస్కారాస్ వల్ల రకరకాలుగా అది యాక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ పంచభూతాల వల్ల మన బాడీ తయారైందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్లైట్ వస్తుంది. సన్లైట్ ఏం చేస్తుంది, ఇట్ గివ్ లైట్ టు ఎవ్రీబడి. బ్యాడ్ లేదు, గుడ్ లేదు, ఏమి లేదు, అందరికి సమానంగా ఇస్తుంది. వాటర్ ఉంది, వాటర్ కృష్ణానదిలో వాటర్ ఉంది. వాటర్ ఇచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, గుడ్ లేదు, బ్యాడ్ లేదు, సెల్ఫ్లెస్గా అది అందరికీ ఇచ్చేస్తుంది. అలాగే గాలి కూడా అంతే, బ్యాడ్ లేదు, గుడ్ లేదు, అందరికీ సమానంగా. సో అందుచేత
It is the mind that stands between God and your physical body. ఫిజికల్ బాడీ మైండ్తో ఇప్పుడు మన సైన్స్ ఇదంతా కూడా మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఈ స్పిరిచువాలిటీ, ఈ మైండ్కి సంబంధించినంత సైన్స్ మన ఎంటర్గా చేసి మన సోల్ గురించి తెలుసుకోవడం గురించి ఇంటర్నల్గా చేస్తే స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ఏంటంటే అది ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట. ఒక్కసారి లంపకాయ కొట్టానంటే నొప్పి పడుతుంది. నొప్పి ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఎలాగా? మన ఎక్స్పీరియన్స్ ఎవరి కాడే ఎక్స్పీరియన్స్ అవ్వాలి నొప్పి. అంతే, మామూలుగా చెప్పినంత మాత్రాన నాకు తెలియదు. అంచేత మన మైండ్ని ఒకటి స్టాప్ చేసేయాలన్నమాట. మైండ్ స్టాప్ చేస్తే మన రియల్ సోల్ అనేది మన ఎక్స్పీరియన్స్ అవుతాం. ఫిజికల్ బాడీ ఏముంటుంది, మళ్ళీ ఆలోచన డ్రాప్ అయిపోతుంది. 80 years 90 years అంత అయిపోయిన తర్వాత ఇది స్టాప్ అయిపోతుంది. స్టాప్ అయ్యేటప్పటికల్లా మన నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, ఏవన్నీ పోతాయి అన్నమాట. సో అసలు అందరిలో ఉండేది ఒకటే ఒక సోల్, దట్ ఈస్ గాడ్. గాడ్ ఆర్ ఫార్మ్లెస్ గాడ్. ఇది మన బాబా స్ప్రేయర్లో అదేగా చదువుతాం, ఫస్ట్ మాస్టర్ స్ప్రేయర్ అని చేత మన హ్యూమన్ ఫామ్లో వచ్చినప్పుడు మైండ్ ద్వారా మనం ల్యాండ్ అండ్ ప్రోగ్రెస్ అయిపోయిన తర్వాత మనం మనం ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే మనం వీళ్ళు దారి చూపెట్టారనమాట. ఇప్పుడు మెహర్ బాబా అని, లేకపోతే బుద్ధ అని, క్రైస్ట్ అని ఎవరు వచ్చినా పాత్ చూపెడితే ఆ పాత్ అమ్మట వెళ్ళిపోతే వీళ్ళు తీసుకోవాలి. అదే నేనే దేవుని అని తెలుసుకుంటాం అనమాట. మన సోల్ అది నాలెడ్జ్ ఆఫ్ ఇంటర్నల్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఇప్పుడు మైండ్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఎక్స్టర్నల్ నాలెడ్జ్. అవి ఎప్పుడు కూడా మైండ్కి సంబంధించి డ్యూయాలిటీ ఉంటుంటుంది. గుడ్ బ్యాడ్ ఒకటి డ్యూయాలిటీ ఉంటుంటుంది అన్నమాట. అది ఐ థింక్ నా ఒపీనియన్ అది. జై బాబా. అమ్మా అమ్మా అమ్మ నువ్వేనా చెప్తావా? శకుంతలా నేను అమ్మ లేదా? ఇప్పుడే అక్కడికి వెళ్ళి. ఓకే, చిన్న క్వశ్చన్ ఏంట్రా? క్వశ్చన్ ఒకసారి రిపీట్. క్వశ్చన్ కాదు చిన్న, అదే ఇప్పుడు కిరణ్ ప్రెసెంటేషన్ మీద మీ వ్యూస్ ఏంటి? And spirituality is completely different from science. That's what I feel. Spirituality is from the heart. Religion or spirituality ಅನ್ನೋದು ಇದು వచ్చింది కదా. Religion is from the mind. Spirituality is from heart. We cannot actually compare with the scientific aspect and spiritual aspects. కిరణ్ చాలా బాగా చెప్పాడు. అన్నీ నేను ఫాలో అవ్వలేకపోయాను పూర్తిగా. సరే మళ్ళా నేను చెప్తాను. ఓకే, జై బాబా. ఓకే చిన్న. అత్త మీకు 5 minutes కి ఒక రిమైండర్ ఇస్తాను, ఓకేనా? లేదు ఎక్కువ తీసుకోను. వాట్ ఎవర్ ఐ గాట్ ఇన్ మై బుక్ అని వచ్చింది. ఇన్ మెహరాజా దే హావ్ రిటన్ ఏ caption, if God goes on strike, what will happen? Suppose God thought, let me stop oxygen for 1 minute for the whole universe. What happened? This great scientist with motivational speakers, God is only one power.
Rich Garu, he said, if you want to remember God, look at the nature. Look at your body. How beautifully created the body. In our body, brain, like president, heart is the prime minister, rest of the department, each department is working in its own way. If something is going wrong, we will fall sick. Who is controlling all that? How the evolution happened? Of course, Darwin's theory is there. Darwin's theory, as a scientist, they bring, okay, where the Darwin got this thought. After the evolution, how evolution comes, consciousness increases, reincarnation, human form, and then involution, in Baba's terms, I'm telling you, God realization. In each religion, ultimately say, Baba said, I have not come to teach anything new. I want to awaken your heart, what is already there. The great Thomas Alva Edison met Baba. And one great scientist, he wanted to check, inquire how intelligent he is. He came to in USA when Baba was giving darshan. So he came, Baba, he told them to come inside. He was asking all sort of questions. He wanted to trap Baba, okay, with his intelligence. Then Baba, everything was smiling. Whatever he's saying, he's talking. Oh, now I am going to win like that. Baba asked him to come closer. He put his hand on his head. అంత నీరు గారిపోయాడు. ఒక్కసారి అది అప్సైడ్ డౌన్ అయిపోయినాను అనమాట. దట్ ఫీలింగ్. ఓకే ఫైన్ కిరణ్, యూ బ్రాట్ ఆల్ ద other books also, but what I wanted to read from one passage, Baba was explaining to the Mandali, February 1927, what real yogis could do with their yogic powers. Baba explained the source of power as electricity. There is electricity like cosmic energy in the air. It has 7 layers, one inside the other. The power that yogis make use of comes from the unlimited source of electricity, like cosmic energy in the air, from the 3rd layer inside. They combine the limited source of energy in their own body with this unlimited cosmic source by means of breath. The combination of these 2 powers enables the yogis to bring about whatever result they desire. The yogis have only to think of, after combining these 2 forces, limited and unlimited, and by certain yogic practices, they achieve results such as raising the dead, reading others' mind, reading of the past or future, seeing things at a vast distance, and so forth. Okay, example I want to tell you in Ramakrishna Paramahamsa book. Ramakrishna Paramahamsa and some of his disciples wanted to cross the Ganga river in a boat. They are waiting for the one person to come from the other bank. One saint has come and looked at Ramakrishna Paramahamsa. Everybody talk about Ramakrishna Paramahamsa so highly. Can't he cross the river? Why he is waiting for that one anna he has to pay? Why is he waiting for long time? Let me show my powers. What he did, he walked on the Ganga river, half the distance, he came back. He went to Ramakrishna Paramahamsa. See how I walked? Everybody talk about you, about spirituality. Look at me. Ramakrishna Paramahamsa told, whatever you have done, that costs 1 anna. To cross the river, the boat, they have to pay the boatman 1 anna. You know, Not even 1 anna. You heard, not Yeah. even 1 anna. And your act costs not even 1 anna. Okay, the scientists and all, they use their intelligence. Baba said in cosmic there is energy, it's vague. Some of them, they explore and invented so many things. You are comparing the scientists and motivational speakers with God, ultimate God, that the only one power which we are praying in different names. And this one in Baba in God speech,
After reincarnation, 84 lakhs, we travel towards God in involution in 7 planes. By the 4th plane, they get the powers, lot of powers. So Baba said that is a black hole. If they misuse it, they fall into the black hole and come to the Stone Age. After 84 lakhs, he has to come from the beginning, square one. And this God, single point, why we are believing God? Because whatever he says, Baba says, don't try to use your intelligence in approaching God. Use your heart. There is one Christian proverb. A camel can enter a needle hole అనేది మర్చిపోయిన రావట్లేదు, గుర్తు రావట్లేదు. అంత హ్యూమిడిటీతో ఉంది. కంటిన్యూ చేయండి, బట్ 5 minutes అయింది, కంటిన్యూ చేయండి. మీకు ఇంట్రెస్టింగ్ గా లేకపోతే కట్ చేస్తాను. ఐ థాట్ ఐ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్. 5 minutes కి టైమర్ చెప్తా ఉన్నాను, కానీ మీరు చెప్పండి. బాగుంది, చెప్పండి. నా చైన్ ఆఫ్ థాట్ కట్ చేసేస్తుందా బాబు, మీ టైం సెన్స్. అదే క్రిస్టియానిటీ థాట్ చెప్తున్నారు, ఏ క్యామెల్ కెన్ గో త్రూ ఏ నీడిల్ హోల్ అని. చూస్తున్నాను. ఇన్ సైంటిఫిక్, సో ఇంకో ఇంటర్వ్యూలో బాబా చెప్పింది ఏంటంటే, దెన్ ఐ కంక్లూడ్ మై దిస్ థింగ్. Scientific truths and principles are valid so far as they go and ought to be fitted in with spiritual doctrine. Baba said they can be fitted in what is in the gross world or all medium of realizing spirituality. ఇప్పుడు గుడ్ సెన్స్ లో they can use the science. ఆటమ్ బాంబ్స్ ICIC వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. Opposition is very important in our spirituality. So what is the gross word? For example, the body is purely material, physical, gross, but it is the medium for the soul to know itself, provided it is dealt with and handled rightly. Otherwise, it becomes a hindrance to spiritual progress. Similarly, scientific principles and truths, if used rightly, help in the spiritual progress of the universe. But if proper use is made of them, they are bound to be a source of hindrance in the spiritual path. ఓకే, నాది పోయిందిరా, నువ్వు మధ్యలో కట్ చేస్తాను. అది ఇంకా సమ్మర్ థాట్స్ బ్రోకెన్, మర్చిపోయాను. జై బాబా. ఏం కత్తా, ఊపిలో వెళ్ళిపోతున్నాను రా. డ్యూటీ ఆడ్ చేశాడు కదా, వాడు డ్యూటీ ఆడ్ చేశాడు. కాదు, మర్చిపోయానని చెప్తాను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ నాన్న. రవి, వై ఆర్ యూ సేయింగ్ దట్? ఐఎమ్ నాట్ బ్లేమింగ్. నాకు బ్రేక్ అయిపోయింది, ఒక ఊపిలో వెళ్ళిపోతున్నాను. ఓకే ఓకే, జై బాబా, జై బాబా. వన్ ఐడియా ఏంటంటే గీత, వీఆర్ ఆల్ గెటింగ్ ఓల్డ్ and we want to talk and then we are forgetting. The best idea is to write down what we want to talk and then sorry idea చూసేటప్పటికి we can get that thought. రవి, నా థాట్స్ కిరణ్ అందరు మాట్లాడాక థాట్స్ ఓవర్ఫ్లో అయ్యి వచ్చాయి నాకు ఇప్పుడు మాట్లాడింది. ఓకే, సో నేను ఆ థాట్ ప్రాసెస్ లో వెళ్ళిపోతున్నాను. ప్రిపేర్ అయిన ఉన్నాయి కాగితాలు. నౌ మై టైమ్ ఈజ్ ఓవర్. జై బాబా. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ మీరు ఆలోచించండి. దట్ ఈస్ ఒక ఇన్స్పిరేషన్ లాగా వచ్చింది, అది మాట్లాడిపోయాను అంతే. నేను ఐ ప్రెజెంటెడ్ మై సెల్ఫ్. ఓకే, జై బాబా. ఓకే ఓకేనో, నేనేదో కట్ షార్ట్ చేసినట్టుగా ఉందా, హాఫ్ చెప్పినట్టుగా లేదు కదా? Jai Baba. Give it to next. You had 3 thoughts there, so you expanded 2.5 properly. So good. Seriously. Okay. Jai Baba. జై బాబా. అమ్మా, ఇందాకేదో చెప్తా ఉన్నావు, ఏమైనా ఉందా, చెప్తావా? లేదా? ఓకే, సరే. రవిచంద్రన్న చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్, చాలా వెరీ ఇంట్రెస్టింగ్ టాక్ ఇచ్చావు. I was very attentive in trying to listen every detail of what you presented, and you had done a great job in consulting so many books, especially that where's the time where's that book, Stephen Hawkins. It's very, very nice. A lot of the other books also I read, Chinmaya Mission, Ravi Shankar, Nidigre తీసుకున్న book చదివాను. Some of these things and I'm still reading that God of Science. చాలా బాగా మాట్లాడారు. ఓకే, let me congratulate you and thank you for presenting such a
beautiful talk. చెప్పడం మర్చిపోయాను. ఈ టాక్ వాజ్ వెరీ గుడ్ కిరణ్, అది మర్చిపోయాను. వెరీ గుడ్ టాక్. జై బాబా. There you go. మోడరేటర్, నువ్వు ఏంట్రా ఇలా మధ్యలో అందరిని అలౌ చేస్తున్నావు కట్ చేయకుండా? నా ట్రైన్ ఆఫ్ మర్చిపోయాను చెప్పడం. I have to acknowledge, from his speech only I spoke. I forgot to acknowledge. స్వాతంత్రం లేకుండా చేసేస్తున్నారు. నా థాట్ ప్రాసెస్ పోయింది. ఇప్పుడు ఏం చెప్పాలి? ట్రైన్ ఆఫ్ థాట్స్ Sorry, I'm very sorry. Correct. Sorry. నువ్వు పొగుడుతున్నప్పుడు నేను పొగిడాను అంతే. నీ థాట్ ప్రాసెస్ బ్రేక్ చేయలే. ఓకే, అందరు మ్యూట్ చేసేయండి నా థాట్ ప్రాసెస్. So having said about beautiful speech, and I really liked it. Okay, my mind is really scientific and I agree with everything what he says. See, just before some of you came, Praveen చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాడు అనమాట. ఏం చేశాడంటే, ఇట్స్ వెరీ బ్యాడ్ అవుట్ సైడ్. మాకు -6 ఉంది, -6. ప్రవీణ్ వాళ్ళకి -14 ఉంది అనమాట బయట. నార్మల్ టెంపరేచర్, ఇట్స్ నాట్ ఈవెన్ విండ్ చిల్. It's very bad. So for us, what he did was he boiled some water and he went outside without any jacket and he threw the hot water from the pan and into the air. Water kinda padakunda, it what do you call that process? Sublimation. It just turned into water into evaporation anamata. అంత కోల్డ్ టెంపరేచర్ అవుట్ సైడ్. సో దట్ ఈస్ అ వెరీ అమేజింగ్ థింగ్ వీ ఆల్ అబ్జర్వ్డ్, అండ్ ప్రభాకర్ మాయి, శకుంతలత వాళ్ళు కూడా చూశారనమాట. ఇట్స్ వెరీ అమేజింగ్ థింగ్. అండ్ సి, అండ్ we were given lot of toys, right? We were given lot of toys when we are young, and also we come across a lot of these scientific inventions, and we ourselves experience a lot of scientific things, and we get amazed. And we get amazed for some time, right? If we play with the same toy for, let's say, for 5 days or 6 days, what will you do? You get tired of the toy and put it aside. Same thing. Let's say, every time we meet and every time Praveen started showing the sublimation of the water into evaporation, ఇంకా చాలే ప్రవీణ్ చాలా అని చెప్తాం అనమాట మనం. ఎందుకు? వి ఆల్రెడీ అండర్స్టూడ్ దట్ అమేజ్మెంట్ అంతా పోతుంది. 10 రోజులు చేసాడంటే ఇంకా చాలా ప్రవీణ్, వి నో, డోంట్ డూ ఇట్ అంటాం అనమాట. సో వీ గెట్ సమ్ రిజెక్షన్ బికాస్ అవర్ మైండ్ ఈజ్ సాటిస్ఫైడ్ అండ్ వీ కేమ్ బ్యాక్ టు, వీ నో దాట్. సో నౌ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ సంథింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట. వాట్ ఎల్స్ ఈస్ దేర్? సో దట్స్ హౌ అవర్ మైండ్ character is. All right. So right now, if I go to work, what I do, you all know that I'm a physicist and I work in radiation oncology. I use Monte Carlo simulations on matter. Monte Carlo simulations is a very advanced algorithm processes in the computer where I try to see, before we give radiation to the patient, how this radiation is going around the tumor. How are we focusing the radiation around the tumor part while saving? Radiation also hurts, kada? When we give radiation, it also hurts. And there are some critical organs all around the tumor. How are we going to reduce it? That is what my job is. So initially, coming back to the same thing, when I learned this, I thought it's, oh my God, it's very exciting. One of the top useful process of Monte Carlo simulations, for the human use. That's what I thought. Okay. Now, after doing so many years, now I do is like I just go there, work, and come back. I don't even think about it. No more excitement, nothing. So I'm looking for something new. I'm not looking, but I would, if something new that I never knew comes, then I would be surprised. Otherwise, my life becomes normal. Vachi bonchesi. But what happens is, our mind is like this. We're always curious, jumping from one scientific surprise to another scientific surprise, one toy to other toy.
Like this, it goes on. And finally, let's take reincarnation as, let's take for granted. We don't know, but let's take it. Everybody says reincarnation is there. Krishnudu chepparu, Baba chepparu, chaala mandi chepparu. Let's say I have different lives. And what is different lives mean is the time, right? I spend more time and I'm doing this jumping from one scientific surprise to the other scientific surprise number of lifetimes. Then I got tired of this jumping. Then I want to know a little bit more. And here Baba comes and tells, hey, this is all, world. We are in the world of duality. That makes me curious, Anamata. That is how the people are. Now I am focusing more and I'm reading these discourses God speaks and this Thomas, God of Science, Spirituality, all these things. And that gives me more curiosity. Okay. So we are all at the different stages of hopping and finding these excitements to the mind. Still there is excitement to the mind, but I have formed enough trust in Baba and I'm trying to do whatever Baba said, because I think I'm going to get much more better excitement toy. And that is, Baba said, your ultimate toy will be God realization. That is what my thought process. Jai Baba. Jai Baba, Mike. జై బాబా. సిద్ధు ఒక 2 minutes చెప్తాను నేను ఫినిష్. జస్ట్ అలాగే గీత, నీవు టైం తీసుకుంటే గీత, మిగతా వాళ్ళందరికీ టైం ఉండదు గీత. ఆల్రెడీ 10 అయిపోయింది. We only have 15 more minutes. That's it. All other people needs to talk. జై బాబా. చెప్తారా కదా, టైం లేదని. జై బాబా. నెక్స్ట్ టైం ఐ విల్ కంటిన్యూ. ఓకే, సరే. ప్రసన్న, మణిపిని మర్చిపోయాను మిమ్మల్ని. మణిపిని చెప్పండి. మర్చిపోయాడంటే నిన్ను మీరు ఎప్పుడు కూర్చోపెట్టరు మణిపిన్ని? అత్త, you're muted. అత్త మ్యూట్, పిన్ని మ్యూట్ లో ఉన్నారు. Kiran, very excellent, well planned. Lot of prep work went into it. You did an excellent job. And also I feel you got a chance. I think Baba gave a chance for you to spend time on your own personal spiritual journey, which is good. And it was for me in certain areas, oh my God, I never heard this kind of thing. You did a lot of research there, on the quotations from different, spiritually high elevated souls and stuff. I felt like I'm in my work. We used to have KT sessions, knowledge transfer sessions once a week on Tuesdays. Lunch and learn. We go take our own lunch box and go sit there and listen to somebody who's presenting on something they invented, kind of a thing, so it was very, very interesting. In my own opinion, like Ravi Mai said just now, his thought is, his toy is through Baba, he's discovering. I feel that, religion and spirituality is more God's path that, we own discover, I guess, each individual. But religion, it is more ego booster kind of thing. Each group, Jesus or Baba or, Krishna or whatever, these are, superimposed by human beings for their own, how to say, for their own convenience or benefit, or for own to fulfill their own comfort zone, I can say. So whatever it is, I think they have connectivity between them. We might understand, we might not understand, but very good topic, thought-provoking and interesting topic. Thank you, Kiran. Jai Baba. Jai Baba. జై బాబా. పిన్ని ప్రసన్న, Jai Baba. Kiran, that was very nice
topic you've chosen and a nice perspective, which otherwise it would have been a very dry topic. And the science and the spirituality has got two dimensions as you have portrayed. But anyway, I enjoyed listening. I see there are a lot of work and thought that has gone behind your preparation. And, certainly, I agree with what Atta has said. Yes. And what should I say? I've heard that science, spirituality begins where the science ends. It's a quote given somewhere, I don't know. Because it's beyond our human contemplation. Whenever the comprehension of science ends, we start thinking about spirituality. And what should I say? Like after listening to your talk, I think it has again made me like a kind of soul searching. How are these sessions, or we are having all these Sundays, helping us in our soul, in advancing our, helping our finding ourselves, our souls, helping our spiritual journey. Well, I think I enjoyed your talk, very nice. And